యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ప్రియమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాలు అందరు మన తోడున్నట్టే కనపడతారు, కానీ మన జీవితాలు మన బాధని కన్నీరు చూచిన పట్టించుకొని వారు ఉన్నారు. కానీ రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచరుల పరిచర్యను ఎంతగానో బలపరిచి ప్రోత్సహించి ఈరోజు ఎవరైతే ప్రభా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు, వారి కన్నీటిని, బాధని, ఇరుకులు, ఇబ్బందుని చూచి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ దాసు గారు, ప్రభావతి గారు, వారు ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, దాసు గారిని, ప్రభావతి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. ప్రభా, వారు తెలుసుకున్న సత్యం సర్వలోకం తెలుసుకోవాలని కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. దాసు గారు, ప్రభావతి గారు బిడ్డలు ప్రభా, కీర్తి సుజనా గారి కొరకే, దీప్తి సుజనా గారి కొరకే, స్టీఫెన్ పాల్ కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. పిల్లల యొక్క చదువులు మరి ఆరోగ్యం కొరకే, ప్రభావతి గారు, దాస్ గారు ఆరోగ్యం కొరకే, ఈ కుటుంబం యొక్క మంచి భవిష్యత్తు కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఆజ్ఞ, మిమ్మును మీరు దేవునికి అప్పగించుకొనుడి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం సూక్తి, సువార్త ప్రకటించడము అంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి సిద్ధాంతాన్ని పేర్కొనడం మరియు ప్రతి సత్యానికి సరైన ప్రాముఖ్యత ఇవ్వడం. To preach the gospel means to declare every doctrine found in God's word and to give proper importance to every truth. ప్రభా, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ప్రభా జీవిస్తే మా జీవితాల్లో ప్రభా మా తోడు నిలబడి మా ప్రతి కష్టాన్ని చూచి మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, దాస్ గారు, ప్రభావతి గారు, వారి బిడ్డల్ని ఈ వాగ్దానం నెరవేరులాగున సహాయపడమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు నిరీక్షణ కార్యక్రమం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? వర్షాలు బాగా పడిపోతున్నాయి. ఎలాగ జలుబులు, దగ్గులు అని అనుకుంటున్నారా? అలాగే ఉంది పరిస్థితులు అందరూ. కాబట్టి వర్షాకాలంలో జాగ్రత్త ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. పెద్దవారు ఎవరైనా ఉంటే అతి ప్రాముఖ్యంగా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. చలికాలంలో జలుబులు అవి రాకుండా. చంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ వర్షాకాలంలో, ఈ సీజన్లో మిమ్మల్ని దేవుడు కాచి కాపాడాలని, మంచి ఆరోగ్యాలు మీకు దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటానికి ముందుగా కొన్ని టెస్ట్ బెనిస్ నేను చదవాలని ఆశపడుతున్నాను. గత వారంలో కొన్ని సిరీస్ చేశాను నేను. వివాహముపై కొన్ని అడ్రస్ చేశాను. దానితో పాటుగా ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని కూడా ఆశపడుతున్నాను. చంద్రపాల్ అంకుల్ గారు చూస్తూ ఉంటే నిండు హృదయంతో వందనాలు. మరి పెద్దవారు, తండ్రి సమానులు. మరి చంద్రపాల్ అంకుల్ గారు ఫోన్ చేసి అభినందించినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం కలిగింది. మరి అంత పెద్దవారు, వయసులో అంత పెద్దవారు, అనుభవాలు, మరి అంత జ్ఞానము కలిగిన వారు మరి కాంప్లిమెంట్ చేయటం, లేకపోతే మమ్మల్ని అభినందించుట, ప్రోత్సహించుటలో చంద్రపాల్ అంకుల్ గారికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి వివాహం విషయంలో కొన్ని సత్యాలు నేను చెప్పాను. Q&A సెషన్స్, మీ ప్రశ్న మా జవాబు, అంటే నాది తమ్ముడు బాక్సింగ్ది జవాబు అనమాట. కాబట్టి మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే కింద వాట్సాప్కి మీరు ప్రశ్నలు పంపండి. ఏ ప్రశ్న అయినా సరే వాక్యపు వెలుగులో, వాక్యపు పరిధిలో మరి సాధ్యమైనంత వరకు జవాబు ఇస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకనగా Q&A సెషన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. మరి ఇంకోటి నేను పదే పదే చెప్తూ వచ్చాను, నేను కానీ బాక్సింగ్ తమ్ముడు కానీ యేసు అనుచరులు కానీ డిబేట్స్కి వ్యతిరేకం. జాగ్రత్త ఉండాలి.
నేను అమెరికా దేశంలో ఆయా దేశాల్లో కూడా Q&A సెషన్ నా వర్తమానం అయిన వెంటనే ప్రత్యేకంగా యవనస్తులతో యూత్ రిట్రీట్స్, యూత్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడినప్పుడు Q&A సెషన్స్ చేస్తూ ఉంటాను. నేను నాతో పాటు ట్రావెల్ చేసే టీమ్ ఆఫ్ స్పీకర్స్. కాబట్టి మేము డిబేట్ చేయము, డిస్కస్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, అన్నతో డిబేట్ చేద్దాము అంటాను కాదు. మీరు నాతో డిబేట్ చేయాలంటే క్యాన్సిల్, అసలు నేను డిబేటే చేయను. అన్నతో డిస్కస్ చేద్దాము, దీంట్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం, లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన, లేకపోతే ఎన్లైట్మెంట్ ఆఫ్ ద వర్డ్, లేకపోతే ఇంత లోతైన రీతిగా వాట్ ఈస్ ద స్క్రిప్చర్ సే అబౌట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది నాకున్న ఈ ప్రశ్న అన్నట్లయితే డెఫినెట్లీ నేను కానీ తమ్ముడు బాక్సింగ్ కానీ విల్ డెఫినెట్లీ అడ్రస్ ఇట్. కాబట్టి మరి వచ్చిన ఒక 2 క్వశ్చన్స్ నేను చదివి నేను ముందుకు వెళ్తాను. అంతర్వేద పాలెం నుంచి చెల్లి రాస్తున్న ప్రశ్న, అన్న నాకు వివాహమైంది, బిడ్డలు లేరు. వివాహమైంది 7 సంవత్సరాలైంది, వివాహమై బిడ్డలు లేరు. మా ఆయన నన్ను ముందు ప్రేమించిన రీతిగా నన్ను ప్రేమించటం లేదు. నా మీద ప్రేమ తక్కువైపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. ఏ రీతిగా ఈ హృదయ వేదనకు మీ సలహా? రైట్ అమ్మా, ఒకటే అమ్మా చెప్తున్నాను, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. జాగ్రత్త వినాలి. అన్న స్పర్జన్ అని చెప్పండి. మీ భర్త చూస్తూ ఉంటే తమ్ముడు నీతో కూడా మాట్లాడుతున్నాను, ఒకరు చూడకపోతే అమ్మ నువ్వు చెప్పు తప్పనిసరిగా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇది మానవుడు చేసే క్రియ కాదు, ఏదో భార్యాభర్తలు కలియక వల్ల బిడ్డలు పుట్టేస్తున్నాను కాదు, దేవుడే అనుగ్రహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అనేక సార్లు చెల్లెండ్రు జాగ్రత్త వినాలి, అనేక సార్లు మీకు బిడ్డలు లేకపోతే మీ తప్పు అనుకుంటారు. రాంగ్. ఇదేదో కొత్త సిద్ధాంతం చెప్తున్నాడు బాబు స్పర్జన్ గారు అన్నొచ్చి అమెరికా సిద్ధాంతం కాదు, బైబిల్ సిద్ధాంతం. రైట్. ఏం చెప్తున్నాను అనగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. బిడ్డలు కావాలి అనగా భర్త భార్య కలియక. భార్యను బ్లేమ్ చేయటం కాదు. ఇప్పుడు నేను ఎక్కడ చూసినా నీకు పిల్లలు లేరు అని భార్యని, నువ్వు తల్లి కావటం లేని భార్యను కించపరిచి భార్యను సూటి మాటలు అంటున్నారు. కానీ భర్త పాత్ర కూడా ఉంది దీంట్లో. సో అమ్మ, నువ్వు చేయవలసిన పని ఏం చేయాలంటే ఈ రోజు నుంచి నువ్వు చెప్పాలి, మేము భర్త వినకపోతే నాకు ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. మీరు ఏం చేయాలంటే భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఈ రోజు నేను చెప్పాలి, ప్రభువా నువ్వు మాకు ఇవ్వబోతున్న బహుమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా అని. ప్రియ తమ్ముడు, నువ్వు చెల్లి చేయబట్టుకొని కడుపు మీద చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా మా ప్రార్థన ఆలకించు ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా నీ ఫలాన్ని, నీ బహుమానాన్ని మాకు దయచేయ ప్రభువా ఈ గృహంలో అని నువ్వు ప్రార్థన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా ఒప్పుకొని పాపము మీ జీవితంలో ఇంకా ఏదైనా, ఇరువురి జీవితంలో ఇంకా ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా, రహస్య పాపం, ఒప్పుకొని పాపం, దేవునికి చెప్పని పాపం ఏదో ఉంటే పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నన్ను క్షమించు నాయన. నెంబర్ 2. నెంబర్ 3, మీరు భార్యాభర్తలుగా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. జాగ్రత్త ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనగా మీ చేతిలో ఉంది, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అనగా కూడా అది కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి భార్యాభర్తలుగా మీరు ప్లాన్ చేసుకోండి. మంత్లీ వన్స్ ఒక్కసారైనా మీరు ఇరువురు కలిసి బయటికి వెళ్తాం, లేకపోతే వెకేషన్కి వెళ్తాం, లేకపోతే ఇద్దరు కలిసి సమయం గడుపుతాం. అన్న మాకు బయటకు వెళ్తానికి మాకు ఆస్కారం లేదు, డబ్బులు లేవు, మేము వెళ్ళలేము అంటే పర్లేదు. ఏదో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్, ఏదేదో మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెకేషన్ వెళ్ళుకోమని వెళ్ళగలిగితే ఇంకా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. వెళ్ళలేకపోతే చిన్న బ్రేక్స్ ఆఫీస్ నుంచి కానీ మీరు చేసే పనుల్లోంచి కానీ ఇద్దరే, జస్ట్ బోత్ ఆఫ్ ఇద్దరు కలిసి స్పెండ్ టైం టుగెదర్. ఈ మధ్యలో యవనస్తుల్లో విడాకులు రేట్ ఎక్కువైపోయాయి, కొట్లాటలు ఎక్కువైపోయాయి, మనస్పర్ధలు ఎక్కువైపోయాయి, ఇంట్లో శాంతి సమాధానం లేని పరిస్థితులు. ఎందుకనగా మీరిద్దరూ కలిసి వివాహమైన మొదటి దినాల్లో బాగా కలిసి తిరిగేటోళ్ళు, వివాహమైన మొదటి దినాల్లో కలిసి మాట్లాడేటోళ్ళు, కలిసి తిరిగేటోళ్ళు, కలిసి తినేటోళ్ళు. ఇప్పుడు సంసార భారం ఎక్కువైపోయింది, ఉద్యోగ ఒత్తిడి ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ కంపానియన్షిప్, ఆ అండర్స్టాండింగ్ లేకుండా పోయింది. కాబట్టి అమ్మ, సూటిగా చెప్తున్నాను, మిగతా తమ్ముళ్ళు చెల్లెలు వింటుంటే కూడా వారికి కూడా చెప్తున్నాను, యూ బోత్ నీడ్ టు స్పెండ్ టైం టుగెదర్. అనగా మీరు ఇరువురు కలిసి సమయము ఏకాంతంగా గడపాలి. ఏకాంతంగా అంటే ఏదేదో అనుకోకండి. మీరు వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుతామో, కాఫీ డేలోనో కాఫీ తాగుతామో, వెళ్ళి ఇప్పుడు నాకు మసాలా దోశ అంటే లేక ఇడ్లీ అంటే చాలా ఇష్టం, వెళ్ళి ఇద్దరు కలిసి ఒక దోశ తింటామో, ఇడ్లీ తింటామో, లేదంటే ఇద్దరు కలిసి లంచ్ డిన్నర్కి వెళ్తామో, ఇద్దరు కలిసి మాట్లాడుకునుట, మనసు విప్పి మాట్లాడుకునుట,
ఒకరినొకరు అర్థం చేసుకున్నట, ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని మీద రీకనెక్టింగ్. ఇది మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. రీకనెక్టింగ్ విత్ ఈచ్ అదర్, రీకనెక్టింగ్ విత్ గాడ్. ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతాం, దేవునితో కనెక్ట్ అవుతాం. ఇద్దరు కలిసి భార్యగా భర్త. చెప్తున్నానమ్మా, 7 సంవత్సరాలు అయింది. నీ గురించి నేను ప్రార్థన సమయంలో నీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఇంకొక ప్రశ్న విని మనము ముందుకెళ్దాం. అన్న, నాకు వివాహం అయింది, వివాహం అయ్యి విడాకులు కూడా అయింది. విడాకులు అయ్యి 4 సంవత్సరాలు. నేను మళ్ళా వివాహము చేసుకోకూడదు. అసలు మా ఇంట్లో తల్లిదండ్రులు విడాకులకి వ్యతిరేకంగా ఉన్నారు. మరి నేను మళ్ళా వివాహం చేసుకోవాలా చేసుకోవద్దా? మంచి ప్రశ్న అమ్మా. నెంబర్ 1, దీనికి కూడా అంటే నాకు సమయం లేదు, కానీ మళ్ళీ నేను Q&A సెషన్లో ఎప్పుడన్నా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు Q&A సెషన్లో చెప్తాను. విడాకులు అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నేను ముందు కూడా చెప్పాను. విడాకులకి 2 కారణాలు. 1 ఈజ్ అడల్టరీ, వ్యభిచారం. 2వది ప్రాణహాని. నీకు ప్రాణహాని ఉంది, నీకు లేకపోతే వ్యభిచారం ఉంది, లేకపోతే సంసారానికి పనికిరాడు భర్త కానీ భార్య కానీ పనికిరారంటే దీస్ 3 ఇష్యూస్లో యు ఆర్ క్వాలిఫైడ్ టు టేక్ ఎ డివోర్స్. నెంబర్ 1. నెంబర్ 2, 2వదిగా వివాహం అయిపోయింది. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా అంటే నాకు ఒకటమ్మా, తల్లిదండ్రులు కూడా ప్రశ్న. కుమార్తె బాధపడుతుంటప్పుడు ఇక్కడ ఏంటంటే సర్దుకొని వెళ్ళిపోవాలి, దేవుని మీద ఆధారపడాలి అని స్పిరిచువలైజ్ చేస్తున్నారు ఈ మధ్యని. చాలా ఘోరం, చాలా తప్పు. దేవుని మీద ఆధారపడాలి, తప్పని నేను అనటం లేదు. దేవుని వాక్యం చెప్పే దేవుని సేవకుడుగా దేవుని మీద మన సమస్యలకు ఆధారపడాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? మన న్యూస్ పేపర్లో చదువుతున్నాను, ఒక పాప ఐఏఎస్ చదువుతున్న పాప, ప్రిపేర్ అవుతున్న పాప వివాహంలో సమస్యలు అని తండ్రికి చెప్పింది, తల్లికి చెప్పిందంట. చెప్తుంటే లేదు నువ్వు చదువుకో, నువ్వు సంసారాలు ఇలాగే ఉంటాయి, నువ్వు ఇంకా భర్తను అర్థం చేసుకోవాలి, అది ఇది అని వాళ్ళు చెప్తున్నారంట. అత్తమామలు భర్త లేకపోతే భర్త తోబుట్లు పెట్టే బాధ భరించలేక ఈ అమ్మాయి ప్రాణాలు తీసేసుకుంది. జాగ్రత్తలు అమ్మ, తల్లిదండ్రులు జాగ్రత్తలు విజ్ఞప్తి చేసి ఒక కుమారుడిగా దేవుని సేవకుడిగా చెప్తున్నాను, బిడ్డల సమస్యలను వినండి. బిడ్డల సమస్య వినండి. ఒకటే మాట చెప్తున్నాను, సమాజం ఏమనుకుంటుంది, రిలేటివ్స్ ఏమనుకుంటారు, తోబుట్లు ఏమనుకుంటారు, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇవన్నీ నాన్ సెన్స్. దేవుడు ఏమనుకుంటాడు ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటాడు ఇంపార్టెంట్. నీ కుమార్తెకు కానీ నీ కుమారుడికి కానీ కష్టం ఉంది, ప్రాణహాని ఉంది, కష్టం నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నానుగా తల్లిదండ్రులు మీరు ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత వాక్యం వెలుగులో దానికి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీరు పరిష్కారం ఏంటి మీరు చెప్పండి. అమ్మ, నేను ఉన్నాను, తండ్రిగా నేను బతుకున్నంత వరకు నీకు ఏ కష్టం లేదు, తల్లిగా నేను ఉన్నంత వరకు నీకు ఏ కష్టం. తల్లిదండ్రులుగా భరోసా ఇవ్వండి బిడ్డలకి. అంతేగాని పెళ్లి చేసేసాము, నీ ఏడుపు నువ్వు ఏడు, నీ సమస్యను తీర్చుకో అన్నట్టు కాదు. తల్లిదండ్రులకి సమస్యలు తీసుకొని వస్తే, నేను కూడా ఒక తండ్రి, నాకు కూడా 2 కుమార్తెలు ఉన్నారు, ఒక కుమారుడు. వారు వచ్చినప్పుడు వారిని ఆదరించి వారికి పరిష్కారం ఇచ్చే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. కాబట్టి అమ్మ, నీకు విడాకులు అయిపోయినాయి, ఎందుకైందో నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను చెప్తాను. దాన్ని బట్టి అయిపోయింది కాబట్టి ఇప్పుడు యు ఆర్ క్వాలిఫైడ్ టు రీమ్యారీ. దాంట్లో కూడా ఏ రీతిగా మళ్ళీ వివాహం చేసుకోవాలో కూడా నేను టీవీలో నేను చెప్పలేను అంత డీటెయిల్గా. కాబట్టి నువ్వు ఫోన్ చేస్తే పర్సనల్గా నేను చెప్తాను. కాబట్టి అటువంటి వారు ఎవరైనా విడాకులు అయిపోయి మేము మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, మా తల్లిదండ్రులు తప్పు అంటున్నారు, సంఘ కాపరు తప్పు అంటున్నారు అంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. నో, దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. దేవుడు జీవితాలని కట్టే దేవుడు. విరిగిన వారిని వింటున్నారు కదా, విరిగిన వారిని కట్టే దేవుడు. ఆ రొట్టె విరచబడితేనే మనకు పంచబడ్డది. దేవుని శరీరం పట్టబడ్డది కాబట్టి మనకు రక్షణ. ఏదైతే దేవుడు విరిచి దేవునికి స్తోత్రం చెల్లించాడో ఆ విరిచిన రొట్టె 5,000+ మందికి దేవుడు ఇవ్వగలడు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన కాబట్టి నీ జీవితము విరిగిపోయింది, నీ జీవితము చెల్లాచెదురైపోయిందంటే నీ జీవితాన్ని తిరిగి కట్టే దేవుడు, మనము సేవించి పూజించి ఆరాధించే దేవుడు జీవితాన్ని కట్టే దేవుడు. కాబట్టి ఎవరైనా విడాకులు తీసుకొని చెల్లెండ్రు కానీ తమ్ముళ్ళు కానీ బాధలో గుండె వేదనతో ఈ కార్యక్రమం వింటుంటే మీకు ఒక శుభకరమైన వార్త, దేవుడిని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, మీ జీవితాలు దేవుడు కట్టే దేవుడు. అనేక సాక్ష్యాలు నేను పర్సనల్గా చెప్పగలను. నేను ప్రార్థించిన చెల్లెండ్రులకు తమ్ముళ్ళకు దేవుడు విడాకులు అయిపోయి జీవితం ఇంకా అయిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు, మా జీవితం ఇదే రీతిగా గడపాలి అన్నవారిని దేవుడు అద్భుత రీతిగా
దేవుడు వారి జీవితాన్ని కట్టాడు. అమ్మా, నీ జీవితాన్ని కూడా దేవుడు అతి త్వరలో కట్టబడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రభువా, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయండి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభువా, పేరు పేరున వారిని జ్ఞాపం చేసుకోండి. వారి సమస్యలు, వారి పరిష్కారములు ప్రభువా, వాక్యపు వెలుగులో వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా, వారిని స్వస్థపరచండి. నాయన, సమస్యలతో సతమతమవుతుంటే ప్రభువా, వారికి శాంతి సమాధానం దయచేయండి. చెప్పుకోలేని సమస్యలతో ఎవరైనా ఉంటే ప్రభువా, నాయన నువ్వు ఆదరించే దేవుడువు, నాయన పరిష్కారం ఇచ్చే దేవుడు. దిగి వచ్చి నాయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారితో నీ వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. నాయన వారితో మీరు మాట్లాడమని అడుగుతూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నీ కృపాహస్తాల్లో పెడుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుని వాక్యంలోకి మనకు వెళ్దాం. నిన్న మనము కాలేబు గురించి ధ్యానిస్తూ వచ్చాం కదా. ఈరోజు కూడా కాలేబు గురించి ధ్యానిస్తూ 3 విషయాలు నేను చెప్తానని చెప్పాను. సమయం ఉంటే 3 విషయాలు చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. చూడండి, బైబిల్ ఉన్నవారు సంఖ్యాకాండము 13వ అధ్యాయం. నేను చెప్పాను కాలేబు ఎటువంటి వ్యక్తిత్వము, కాలేబు ఎవరిని నమ్మాడు, కాలేబుకున్న దృష్టి ఏ రీతిగా అని నేను నిన్న చెప్పాను. ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30 నుంచి 33 వరకు మనం చదివినట్లయితే అక్కడ కాలేబు చెప్తున్న మాట. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. విన్నారు కదా, కాలేబు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా జనాలని నిమ్మలపరిచాడు. నిమ్మలపరిచి ఇది సాధ్యము, మనము జయించగలము. ఎటువంటి, ఇక్కడ మనం చూసినట్లయితే వారి దృష్టికి మిడతల వలె 33వ వచనంలో అక్కడున్న నెఫ్తాయిలకు సంబంధించిన అనాకీయులు వంశము ఉన్నవారు మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి. అంటే అంత అజానబావులు అన్నమాట. వారిని వీరిని కంపేర్ చేసుకుంటే మిడతల వలె ఉన్నారనమాట. అటువంటి నేపథ్యంలో కాలేబు చేసిన మొట్టమొదటి క్యారెక్టర్ నేను చెప్తున్నాను చూడండి. కాలేబు యొక్క వ్యక్తిత్వము, కేలెబ్స్ క్యారెక్టర్. కాలేబు యొక్క వ్యక్తిత్వం, కేలెబ్స్ క్యారెక్టర్. కాలేబు క్యారెక్టర్ ఎటువంటిది అనగా, ఇక్కడ రాయబడిన మాట చూడండి ఏం చెప్తున్నాడు అనగా, ఎవరెటన్నా ఎటువంటి దృష్టితో అన్నా చూడండి, మీరు ఏదన్నా ఆలోచించండి, కానీ నేను నమ్మిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవుడు నేను కళ్ళారా చూచాను, ఎర్ర సముద్రం పాయలైపోయింది, నడుచుకుని బయటకు వచ్చాను. మన్నా కురిపించాడు, కళ్ళారా చూచాను. యోర్దాను నది దాటాము, మారాని మధురంగా మార్చిన దేవుడు. ఎస్, నేను ఆ దేవుడిని నమ్ముతున్నాను. ఇది మనం ఈ పర్వతమును మనము జయించగలము, ఈ కానాను దేశంలోకి మనం ప్రవేశించగలము అని తను ఆ వ్యక్తిత్వంలో ఉన్న అద్భుతం ఏంటి అనగా, ఆ దృశ్యము ఏదైతే చూస్తున్నాడో ఆ చూచే విధానము మార్చుకున్నాడు, ఆలోచన విధానం మార్చుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఈరోజు నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావేమో, నువ్వు ఇరుకులు ఇబ్బందులు ఉన్నావేమో, నువ్వు చూచే విధానం మార్చుకోవాలి. చూడండి, పచ్చకామర్లు ఉన్నటువంటి ఊరంతా పచ్చగా కనపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అద్దాలు ఉన్నాయి, నేను ఎండకి వెళ్ళాను అనుకోండి, నల్లద్దాలు పెట్టుకుంటే అంత నల్లగా కనపడుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా ఇండియా వచ్చాను కదా అని పసుపు అద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎదుర్కొంటే అంత ఏం కాదు. మీరు అందరూ ఎలా కనపడతారు అమ్మ? చెప్పరేటండి అమ్మ, మీరు అందరూ ఎలా కనపడతారు? పసుపుగా కనపడతారు కదా. మనం చూచే విధానం మార్చుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో సమస్తము, ఫిలిప్పీ రాసిన పత్రికలు ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. క్రీస్తుతో సమస్తము సాధ్యము. ఈ ఫలానాను కాదు, ఆ సమస్తములో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, ఆ సమస్తములో నువ్వు ఎదుర్కొంటున్న ఆరోగ్యం, నువ్వు ఆ సమస్యలో కారుస్తున్న కన్నీరు, ఆ సమస్తములో నువ్వు ఏదైతే తుఫాను గుండా వెళ్తున్నావో ఆ సమస్తము దేవునికి సాధ్యము. కాలేబు వ్యక్తిత్వం, కాలేబు క్యారెక్టర్ ఏ రీతిగా అనగా, నరాల్లో దేవుని, యెహోవా దేవుడిని నమ్మాడు.
మనము కూడా అనేకసార్లు వాక్యాలు వింటాం, పాటలు పాడతాం, సంవత్సరాల పదిగా మన విశ్వాసాలు ఉంటాను. కష్టం వచ్చి నష్టం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నామా? ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎస్ ప్రభువా, దేవా నువ్వు నా గురించి మరణించావు, తిరిగి లేచావు, ప్రభువా నువ్వు నాకు శక్తినిచ్చావు, జయించగలిగిన సమర్థత ఇచ్చావు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను జయించగలను, నీ శక్తి ద్వారా నీ సహాయం ద్వారా జయించగలను అని చెప్పగలుగుతున్నామా? అనేక సార్లు కష్టాలు నష్టాలు ఈ మిగతా వాళ్ళలాగే 12 మందిలో 2 వచ్చారు, మిగతా 10 మంది ఏం చేశారు అనగా అంతా బాగానే ఉంది కానీ, అబ్బో భలే పాడతాడండి కానీ, భలే వాయిస్తాడండి కానీ, స్పర్జనన్న బాగా వాక్యం చెప్తాడు కానీ, ఆ కానీలోనే ఉంది కూని కాదు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట వాడేవారు, బట్ అంటారు చూడండి, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ ఎ పాయిజన్. ఏంటండి మళ్ళీ చెప్తాను చూడండి, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ ఎ పాయిజన్. ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, ప్రభు పేరట అడుగుతున్నాను, దేవుని వాగ్దానం మీద నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని ఇచ్చే నడిపింపులో మీరు నడవండి, దేవునితో సమస్తము సాధ్యము. కాలేబు వ్యక్తిత్వం ఇక్కడ మనం చూసినట్లయితే కాలేబు వ్యక్తిత్వం సంపూర్ణంగా నమ్మాడు, హృదయంతర హాఫ్ హార్టెడ్గా కాదు, పార్షల్ ఒబీడియన్స్ కాదు, తూచా తప్పని విధేయత, సగం సగం ఒబీడియన్స్ కాదు. ఏం చెప్పాడు అనగా చూచాడు, అందరు చూసిందే కాలేబు చూశాడు, అందరూ ఆలోచన విధానంగా కూడా కాలేబు ఉంది. కానీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందో ఎస్ మనం జయించగలము, వారు ఎంత ఆజానుభావులైనా మనతో పాటు యెహోవా దేవుడు ఉన్నాడు, మనతో పాటు మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, మనతో పాటు మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు అని ముందుకు సాగాడు. కాలేబు వలె ఈరోజు కూడా నువ్వు సమస్య ఎదుర్కొంటే నువ్వు ఆలోచన విధానం మార్చుకోవాలి, నువ్వు చూచే విధానం మార్చుకోవాలి. నెంబర్ 1 కాలేబు వ్యక్తిత్వం, కేలెబ్స్ క్యారెక్టర్. నెంబర్ 2 రెండో చెప్తాను చూడండి, ఏ రీతిగా జయించగలిగాడు, ఏ రీతిగా జయించగలిగాడు. అక్కడ అన్న మాట మేము మిడతల వలె ఉన్నాము అని అంటున్నా కూడా అక్కడ అంటున్న మాట చూడండి, ఏ రీతిగా జయించగలిగాడు. నెంబర్ 1 కాలేబు చెప్పాలి, కాలేబు వ్యక్తిత్వం, కాలేబు క్యారెక్టర్. నెంబర్ 2 కేలెబ్స్ కాన్ఫిడెన్స్, కాలేబుకున్న కాన్ఫిడెన్స్. ఎవరి మీద కాన్ఫిడెన్స్? జాగ్రత్త వినాలి. ఎవరి మీద కాన్ఫిడెన్స్? ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ కాదు, దేవుని మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఆ ఎదురుగుండా ఒక పర్వతం ఉంది, ఆ పర్వతమును నేను జయించగలను, ఆ పర్వతము దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చాడు, ఏ మౌంటైన్ గివెన్ హిమ్ బై గాడ్. హిస్ కాన్ఫిడెన్స్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అనగా దేవుని వాక్యంలో నుంచే నమ్మకం వచ్చింది. దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు, ఎస్ నేను జయించగలను, ఈ పర్వతమును జయించగలను. నువ్వు ఎదుర్కొంటున్న పర్వతము ఏదైతే ఉందో ఈరోజు నువ్వు జయించగలవు అనే నమ్మకము నీకు ఉండాలి. ఆ నమ్మకము నాట్ ఓన్లీ కేలెబ్స్ క్యారెక్టర్, కేలెబ్స్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్, నీ కాన్ఫిడెన్స్ దేని మీద? నీ డబ్బు మీద, నీ ఆస్తిపాస్తుల మీద, నీకున్న పలుకుబడి మీద, నీకున్న ఆరోగ్యం మీద ఉంది. అనేకసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, అబ్బా నాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి, నాకు అంత బలం ఉందో, నాకు అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది. నో, అలెగ్జాండర్, ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, అలెగ్జాండర్ ద గ్రేట్ అని, నిత్యనుంటే నేను పరలోకాన్ని కూడా జయించగలను అని చెప్పిన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళలేదు. ఆర్మీ జనరల్కి చెప్పాడంట, నన్ను సమాధికి తీసుకెళ్ళేటప్పుడు 2 కార్యాలు చేయండి, ఒకటి నేను జయించిన కత్తి నా సమాధి పెట్టి మీద పెట్టండి, రెండోది నా 2 చేతులు బయట పెట్టండి, ఎందుకనగా ప్రజలకి తెలియాలి నేను ఏ కత్తితో ఏ స్వోర్డ్తో అయితే నేను దేశాలు జయించానో నేను తీసుకెళ్ళటంలే, ఏ చేతులతో అయితే ఆ కత్తి స్వారీ చేస్తూ దేశాలని నేను జయించాను అది కూడా ఏం తీసుకెళ్తాలేదు. అందుకనే యోబు అన్న మాట నాకు చాలా ఇష్టం, దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగా నేను వెళ్ళిపోవాలి. మరి ఏం పట్టుకెళ్ళాం మనం. కానీ అనేకసార్లు గర్వము, అహము విర్రవీగుతూ ఉంటాం. నేను మొన్నే ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడిన గంటలో 40-50 నిమిషాలు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నేను కూర్చొని అనుకుంటున్నాను, ఇప్పుడు నీకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిస్తే నేనేం చేయాలిరా బాబు? నేను అనుకున్నాను మనసులో, నీ అందరికంటే గ్రేట్ మ్యాన్ నాకు తెలుసురా బాబు అని. ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసు ప్రభు. నీకున్న పలుకుబడి అందరికంటే నాకు ఒక వ్యక్తి తెలుసు. అందరినీ నీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరినీ సృష్టించిన దేవుడు నాకు తెలుసు, ఆయన పేరు యేసు ప్రభు. కాలేబు వలె వ్యక్తిత్వం, దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వం.
కాలేబుకున్న కాన్ఫిడెన్స్, నమ్మకము, దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉందా? ఇటువంటి వ్యక్తిత్వం. దేవుడు అనేక సార్లు నిన్ను రక్షించాడు, అనేక సార్లు నిన్ను కాపాడాడు. ఆపదలోంచి, కష్టంలోంచి, నష్టంలోంచి, ఇరుకుల ఇబ్బందుల్లోంచి నిన్ను కాపాడాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచాడు. మరణపు ఆ బెడ్లో నుంచి నిన్ను లేవనెత్తాడు. అసంభవము, లేకపోతే ఇది వీలు కాదు అన్న పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తాడే. కొంచెం కష్టం వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, దేవుణ్ణి శంకిస్తున్నావేమో, అపనమ్మకంతో ఉన్నావేమో, భయపడిపోతున్నావేమో, నేను మిడతవలే ఉన్నాను, ఇది నాకు అసాధ్యము అని అనుకుంటున్నావేమో. అమ్మా, ప్రీతముడు, ప్రీచెల్లమ్మ, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాలేబు జీవితం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాలేబు వ్యక్తిత్వం, కేలేబ్స్ కాన్ఫిడెన్స్ దేవుని వాక్యముపై, దేవుడు చేసిన అద్భుతాలపై, యెహోవా దేవుడిపై, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ పర్వతాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తాడు అని చెప్పాడు. నువ్వే పర్వతం ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, ఏ భయమును నీ హృదయంలో, నీ వివాహంలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు? దేని మీద నమ్మకం కలిగి ఉన్నావు? నీ నమ్మకము దేని మీద? నీ వ్యక్తిత్వం, నీకు యువర్ క్యారెక్టర్, వాట్ ఈస్ యువర్ కోర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్? ఈజ్ ద కోర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మీద ఉందా, లేకపోతే దేవుని మీద కాకుండా లోకరీతి వైపు ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు హృదయాన్ని పరీక్షించుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, అవును ప్రభువా, మా జీవితంలో అనేక సార్లు కాలేబు వంటి వ్యక్తిత్వం, కాలేబు వంటి నమ్మకం మీరు మాకు దయచేయండి. మేము చూసే విధానము, ఆలోచించే విధానము మార్చుకునే కృపను మీరు దయచేయండి. సమస్య మాకు ఎదురైనప్పుడు ప్రభువా భయపడిపోకుండా, జడిసిపోకుండా, ప్రభువా కంగారు పడిపోకుండా, నాయన కాలేబు ఏ రీతిగా నీ మీద నమ్మకం ఉంచాడు, కాలేబు వ్యక్తిత్వం ఏ రీతిగా ఉందో అటువంటి వ్యక్తిత్వం, అటువంటి నమ్మకము మీరు మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రభువా ఈరోజు తీర్మానం చేసుకున్న బిడ్డలు, ఈ రోజు నుంచి వాక్యపు వెలుగులో మేము ఆలోచిస్తాం, వాక్యపు వెలుగులో మేము చూస్తాము, మా సమస్యలను చూసే విధానము, మేము ఆలోచించే విధానము మార్చుకుంటాము అని తీర్మానం చేసుకున్న బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోమని నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.